అనగనగా ఒక అందమైన అడవిలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు ప్రతి వేసవిలో తియ్యటి మామిడి పండ్లతో నిండిపోయేది. ఆ చెట్టుపై చిన్ని అనే ఒక చిలుక తన గూడు కట్టుకుని ఉండేది. చిన్ని చాలా మంచి మనస్సు కలిగిన చిలుక. అడవికి వచ్చిన జంతువులకు, పక్షులకు ఎప్పుడూ సహాయం చేసేది. ఒకరోజు రాము అనే ప్రయాణికుడు అడవిలో నడుస్తూ అలసిపోయాడు. ఆకలితో దప్పికతో మామిడి చెట్టు కింద కూర్చున్నాడు. అతనిని చూసిన చిన్ని చిలుక కొన్ని పండిన మామిడి పండ్లను కిందకు వదిలింది. ధన్యవాదాలు చిలుక అని రాము సంతోషంగా పండ్లు తిన్నాడు. మరుసటి రోజు ఆము మళ్ళీ వచ్చాడు. ఈ పండ్లు చాలా రుచిగా ఉన్నాయి. నేను వీటిని మార్కెట్లో అమ్మితే చాలా డబ్బు వస్తుంది. నాకు చాలా పండ్లు కావాలి అని చెప్పాడు. చిన్ని నవ్వుతూ, మిత్రమా, ప్రకృతి అందరికీ చెందుతుంది. అవసరమైనంత తీసుకోవాలి. దురాశ మంచిది కాదు అంది. రాము ఆ మాటలు వినలేదు. ఈ చెట్టునే నరికేస్తే ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది అని అనుకున్నాడు. మరుసటి ఉదయం గొడ్డలి తీసుకుని చెట్టు దగ్గరకు వచ్చాడు. చిలుక అతన్ని చూసి వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. అది తన స్నేహితులైన కోతులు, కుందేళ్లు, జింకలను పిలిచింది. అందరూ కలిసి చెట్టు చుట్టూ నిలబడ్డారు. చిన్న కుందేలు రాముతో, ఈ చెట్టు మాకు నీడ ఇస్తుంది అంది. జింక మాకు ఆహారం ఇస్తుంది అంది. కోతి మా ఇల్లు కూడా ఇదే అంది. అందరి మాటలు విన్న రాము తన తప్పును గ్రహించాడు. క్షమించండి. డబ్బు కోసం నేను తప్పు ఆలోచించాను అని చెప్పాడు. ఆ రోజు నుండి రాము చెట్లను కాపాడుతూ, ప్రకృతిని ప్రేమిస్తూ జీవించాడు. చిన్ని చిలుక సంతోషంగా తన గూటికి తిరిగి వెళ్ళింది. నీతి: దురాశ వినాశనానికి దారితీస్తుంది. ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత.